మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. బరువు అండి, అధిక బరువు ఒక బిజినెస్ అయిపోయింది ఈ మధ్య. ఎక్కడైనా సరే బరువు మనకు మనం ఓన్గా కూడా తగ్గచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడైనా డైట్ కోసం వెళ్ళినప్పుడు ఫుల్గా తినండి బరువు తగ్గిస్తామని ఎవ్వరు చెప్పరు. లిమిట్గా తినండి, తక్కువ తినండి, తక్కువ తింటేనే బరువు తగ్గుతారంటారు, కానీ ఎక్కువ తినేసేయండి అయినా మేము బరువు తగ్గిస్తామని ఎవరైనా చెప్పారా? నేనేమంటానంటే, అధిక బరువు ఉంటే మనకు మనం కూడా ఓన్గా తగ్గచ్చు బరువు. బరువుతో పాటు ఇంకేమైనా అదర్ కాంప్లికేటెడ్ డిసీజెస్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి డైట్ చార్ట్ తీసుకోవాలి. బట్ ఓన్లీ బరువు ఉంటే మాత్రం ఎలాగో మనం వెళ్ళి అక్కడ పేమెంట్లు చేసి దానివల్ల మనం తగ్గిన వెయిట్ మళ్ళీ మనం ఒక 1 month నార్మల్ ఫుడ్ తింటే మళ్ళీ దాని బరువు పెరిగిపోయి అవంతా లేకుండా సింపుల్ వేలో కూడా బరువు తగ్గే పద్ధతి నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో మనం బరువు తగ్గడానికి ఏం చేస్తాం? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రిపేర్ చేయాలి బాడీని. మనం రేపటి నుంచి డైట్ చేస్తున్నామంటే ఈ రోజు నుంచి కొద్దిగా ప్రిపేర్ అయి ఉండాలి బాడీ. ఎలాగా? నిద్రని సెట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఫస్ట్ నిద్రపోండి, బాగా తగ్గుతారు, మీరే తగ్గుతారు బరువు. ఎక్కడ వెయిట్ లాస్కి వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది నిద్ర కరెక్ట్ చేసుకోవడం. తొందరపడుకోండి. అండ్ అన్నిటికంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని విటమిన్ టెస్టులు చేయిస్తుంటారు. అదేదో మనమే ఓన్గా B12, D విటమిన్, ఐరన్ టెస్టులు చేయించుకొని, ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని అందులో ఎక్కువ తక్కువ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ ఎక్కువ తక్కువలో ఉండేదాన్ని ఇప్పుడు నేను చెప్పే ఆహారపు అలవాట్లలో అవి సెట్ అయిపోతాయి. మూడోది ఏంటంటే తక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం అరిచే ఎంత వేయగలుగుతాం మ్యాక్సిమం. మీరు బరువు బాగా ఉన్నారని దాని ఇలాస్టిసిటీ పెంచుకొని ఇంతేం అవ్వదు, ఇంతే ఉంటుంది పొట్ట. ఈ పొట్టలో మనం ఎంత ఫుడ్ వేయగలుగుతాం అంతే వేయాలి. అంతకు మించి వేస్తే ఏమవుతుంది? ఒబేసిటీ వస్తుంది. అంతకు మించి వేయకుండా కాపాడేదే డైటీషియన్స్. ఇది తినండి, ఇంతే తినండి, ఇన్నే క్యాలరీస్ తినండి, ఇంతే తినండి అనే చెప్తాం, కానీ ఎక్కువ క్యాలరీస్ తినేయండి అయినా మేము వెయిట్ లాస్ చేస్తామని ఎవరైనా చెప్పారా? చిన్న క్వశ్చన్ మీరే వేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా తక్కువ ఫుడ్ పెట్టి నిద్రని సెట్ చేసి విటమిన్స్ ఏమైనా తక్కువ ఉంటే దాన్ని ఫుడ్ రూపంలో కవర్ చేయగలిగితేనే మనం బరువు తగ్గుతాము. దాన్ని బట్టి మనం మెయింటైన్ కూడా చేసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా B12 టెస్ట్ చేయించుకోండి మీరు ఓన్గా తగ్గాలనుకుంటే వెయిట్. దాంతోపాటు D విటమిన్, ఐరన్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని, కొద్ది బరువు పెరిగిపోయినా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఒకసారి. దాంతోపాటు ఇప్పుడు అన్నీ చెక్ చేసుకున్నాం కదా, నిద్రని సెట్ చేసుకున్నాం. 1 week ముందే మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డైట్ మనం లేట్గా పనుకునే వాళ్ళం. ఫస్ట్ నిద్ర తొందరగా పడుకోండి. ఆటోమేటిక్గా మీరు తినే ఫుడ్డే, రెగ్యులర్ తినే ఫుడ్డే నిద్రని సెట్ చేసుకోవడం వల్ల మీరు 1 week తర్వాత చూసుకోండి 1.5 kg తగ్గింటారు బరువు. దాని తర్వాత విటమిన్ టెస్టులు చేయించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లు యాడ్ చేసుకుంటే అవి కూడా మీరు దానివల్ల కూడా ఒక 2 kgs తగ్గుతారు. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ టైంకి తీసుకోండి అంతే. క్వాంటిటీ అనేది నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా? సో చూసుకున్నారా? ఈ 3 చెక్ చేసుకొని ఫస్ట్, దాని తర్వాత వెయిట్ లాస్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఏమంటానంటే త్రూఅవుట్ ద డే మనం హెల్దీగా ఉండాలి, టైంకి తినాలంటే మార్నింగ్ మోషన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మోషన్కి వెళ్ళలేదు అనుకోండి, ఆ పేగులు అంతా పేరుకుపోయిన చెత్త అంతా మనకి బ్లోటెడ్ అనిపిస్తుంది. అంటే మనము చూసుకుంటే వెయిట్ తగ్గినట్టు ఉంటాం, కానీ మనిషి చూస్తే ఉబ్బసంగా అనిపిస్తారు. అది కారణం బ్లోటెడ్గా ఉండడం వల్ల. ఆ బ్లోటెడ్ ఉన్న వెయిట్ని, ఆ పేగులో ఉన్న మలాన్ని మొత్తం ఫ్లష్ చేయడానికి ఒక 250 ml వాటర్ తీసుకోండి. 1/2 స్పూన్ అంత జీలకర్ర, 1/2 స్పూన్ అంత మెంతులు, 1/2 స్పూన్ అంత సోంపు, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని, కొద్ది పుదీనాకులు, చిన్న అల్లం ముక్క నైట్ అన్న నానబెట్టండి, లేదంటే మార్నింగ్ నీళ్ళలో వేసుకొని 30 seconds or 1 minute కషాయం లాగా బాగా వేడి చేయకండి. జస్ట్ ఒక 30 seconds, ఒక పొంగు వచ్చాక ఆపేసి ఆ వాటర్ తాగేసేయండి. ఆ మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత ఈ వాటర్ వల్ల లోపల ఉన్న చెదారం అంతా క్లీన్గా ఫ్లష్ అయిపోతుంది. ఈ వాటర్ తాగిన 40 minutes తర్వాత మీకు నచ్చిన ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్ తాగండి, ఒకరోజు మస్క్ మిలన్ జ్యూస్ తాగండి, ఒకరోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగండి, ఒకరోజు సొరకాయ, కొత్తిమీర, పుదీనా, మీకు నచ్చిన జ్యూస్ కంఫర్టబుల్గా వేసుకొని జ్యూస్ తాగండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చూడండి, డీటాక్స్ వాటర్కి జ్యూస్కి మధ్యలో ఒక 40 minutes గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. మనం ఎర్లీ లేగుస్తాం కదా, 6 to 7 లోపల డీటాక్స్ వాటర్ అయిపోతుంది. 7 to 8, 8:30 లోపల మన జ్యూస్ కూడా అయిపోతుంది. 8:30, 9 కల్లా బ్రేక్ఫాస్ట్ కూడా తినేయాలి. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా మనము లేట్గా తింటాము, అప్పుడు డైజెషన్ అవ్వక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అధికంగా అయిపోతుంది. టైంకి తింటే సరిపోద్ది. ఈ బ్రేక్ఫాస్ట్లో మీరు 4 ఇడ్లీలు తినేవాళ్ళ 2 ఇడ్లీలు తినండి, పెసరట్లు 4 తినేవాళ్ళ 2 తినండి. క్వాంటిటీ తగ్గించండి. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, మీరు క్యాలరీస్ మీద వెళ్ళకండి, ఫస్ట్ క్వాంటిటీ తగ్గిస్తారండి. ఫస్ట్ లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. వైట్ రైసే తినాలనుకుంటే తక్కువ క్వాంటిటీ తినండి. ఇప్పుడు బ్రౌన్ రైస్ తింటే ఒక ముద్ద ఎక్కువైనా సరే బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. బ్రౌన్ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రైలో కూడా కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానీ, జీరా పౌడర్ కానీ, వాల్నట్స్ పౌడర్ కానీ జల్లుకొని అలా ప్రిపేర్ చేసిన ఆకుకూర ఫ్రై, వెజిటబుల్ కర్రీ, దాంట్లో ఏదైనా బొబ్బర్లు కానీ, ఏదైనా పప్పేసి కానీ అలా ప్రిపేర్ చేసిన ఆకుకూర ఫ్రై ఒక బౌల్లో ప్రోటీన్తో పాటు, ఇప్పుడు బొబ్బర్లు కానీ, చోలే కానీ, మీకు ఏది ఉన్నా బీన్స్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ వెజిటబుల్స్ వేసి వండుకున్న కర్రీ ఒకటి, ఒక చిన్న బౌల్లో రైస్,
ఇలా ప్రిపేర్ చేసుకొని లంచ్ చేయండి. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీరు ఒక కీరా తిని మజ్జిగ తాగడము, లేదంటే ఒక పుల్కా చేసుకుని ఎక్కువ కర్రీలు తినడము, లేదంటే ఏదైనా పోహా చేసుకోవడం, ఎక్కువ కాదు లిమిట్గా తినడం, ఎర్లీ డిన్నర్స్ చేయండి. ఇదే డైటే కదా ఎవరైనా చెప్తారు. బట్ ఇందులో చూసారా, మనం ఆకుకూరలు తింటున్నాము, వెజిటబుల్స్ తింటున్నాం, దాంట్లో మనం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకున్నాం, మార్నింగ్ జ్యూస్ తాగాము, డిటాక్స్ వాటర్ తాగాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, అన్ని క్రమ పద్ధతిలో టైంకి తింటున్నాం. మీరు ఓన్గా తగ్గినట్టే కదా వెయిట్. సో ఎవ్రీ వీక్ మనము ఎక్కడన్నా ఒక చోటకి వెళ్ళి అంతంత మనీ పెట్టేసి తగ్గామనుకోండి, దానివల్ల అంత హ్యాపీనెస్ ఉండదు. మనం ఓన్గా తగ్గామనుకోండి ఆనందం మంచిగా ఉంటుంది. ఇంకా ఇదే ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం కదా. ఇప్పుడు విపరీతమైన మార్పులు ఏం చేయలేదు, క్వాంటిటీ తగ్గించాం అంతే. దానివల్ల మనకు ఓన్గా ఎవ్రీ వీక్ 1 kg తగ్గితే చాలు కదా. 1 day యోగా చేసుకోండి, ప్రతిరోజు 1 hour యోగా చేసుకోండి, టైంకి తినండి. అండ్ స్లీప్ ప్యాటర్న్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పూల్ మఖానా, తెల్ల నువ్వులు ఇవన్నీ తెప్పించుకొని ఒక షాలో ఫ్రై చేసుకొని స్నాక్ రూపంలో తీసుకోండి. డి విటమిన్ మంచిగా దొరుకుతుంది, విటమిన్ B12 దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది. పొమోగ్రానేట్ జ్యూస్ తాగండి, ఐరన్ మంచిగా వస్తుంది. అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని స్నాక్ రూపంలో హెవీ ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇలాంటివి తీసుకోండి. ఇదే పద్ధతి అండి చెప్తున్నాను కదా. మీకు వెయిట్తో పాటు అదర్ కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు ప్రాపర్ డైట్ తీసుకోండి. ఓన్లీ బరువు మాత్రమే ఉంటే ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, యోగా చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. నేను తగ్గగలుగుతాను, నేను చేసే ప్రతి ప్రయత్నం వల్ల నా స్కిన్ బాగా గ్లో వస్తుంది, నా హెయిర్ గ్లో వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మీరు తినే ఫుడ్ అంతా న్యాచురల్ ఫుడ్, టైంకి తింటున్నారు, టైంకి పడుకుంటున్నారు, ఆటోమేటిక్గా అన్ని చేంజెస్ కనపడతాయి మీకు. అటు బరువు మాత్రమే ఉంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి, ఫస్ట్ హ్యాపీగా ఉండండి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. ఒక బాడీ తొందర తగ్గిపోతుంది, ఒక్కొక్క బాడీ తొందర తగ్గదు. మనం 4 డైట్ చేస్తున్నాం, 4 బాడీ ఒక బాడీ అసలు తగ్గదు, ఒకరి బాడీ హెవీగా తగ్గిపోతుంది. మేబీ నా బాడీ ఇలాంటిదేమో, ఇంకొద్దిగా పుష్ చేసి ఇంకొద్దిగా స్ట్రిక్ట్గా చేద్దాం, తగ్గుతుందన్న ఆనందంతో చేస్తే బాడీని ఒక లవబుల్గా ట్రీట్ చేయండి. రఫ్గా కంప్లీట్గా తినడం ఆపేసి 4-5 రోజులు ఫాస్టింగ్లు ఉంటారు కొంతమంది. నెలలో 1 లేదా 2 రోజులు ఫాస్టింగ్ మంచిదే. అది కూడా కొన్ని ఫ్రూట్స్లో కానీ, కొన్ని లెమన్ అండ్ హనీ వాటర్స్లో కానీ ఫాస్టింగ్ చేయడం మంచిదే, డీటాక్స్ చేయడానికి బాడీ. బట్ ప్రత్యేకంగా బరువు తగ్గడానికి కంప్లీట్గా తినడం ఆపేసి మాత్రం చేయకండి. ఇలా తీసుకుంటూ టైంకి పడుకోండి, యోగా చేసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఆటోమేటిక్గా మీకు మీరే స్వతహాగా తగ్గుతారు బరువు. సో ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.